హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్లో మనం చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ అప్లికేషన్స్లో మనం కొన్ని పేమెంట్స్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరితోనైనా సరే చాటింగ్ చేయడానికి కానీ, ఈ విధంగా రకరకాల అప్లికేషన్స్ అయితే మన మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మన మొబైల్లో ఉన్న ఈ ప్రైవేట్ అప్లికేషన్స్ని, ఈ సెక్యూర్గా ఉంచుకోవాల్సిన అప్లికేషన్స్ని మన మొబైల్లో ఉన్నప్పుడు, మన మొబైల్ ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పని అయిపోయిన తర్వాత మన ప్రైవేట్ అప్లికేషన్స్ వాట్సాప్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మీ పేమెంట్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మన మొబైల్ యొక్క పర్సనల్ లాక్, మన మొబైల్ ఒక ఓవరాల్ లాక్ ఉంటుంది కదా, అది అందరికీ తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కి పర్టికులర్ గా ఒక లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్ కోసం మీరు ఎటువంటి అప్లికేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే డిఫాల్ట్ సెట్టింగ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో ఆ ఆప్షన్ లేకపోతే కూడా మీరు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియో నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ అప్లికేషన్ సెట్టింగ్స్ ద్వారా ఏ విధంగా మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కి లాక్ సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ లో ఇటువంటి ఒక సెర్చ్ బార్ అయితే ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి ఇందులో సింపుల్ గా యాప్ లాక్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే యాప్ లాక్ అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేశాను. నాకు స్టార్టింగ్ లోనే యాప్ లాక్ అని వచ్చేసింది. ఒకవేళ మీకు ఈ విధంగా ఈ ఆప్షన్ రాకపోతే మనం ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా మన మొబైల్లో ఉన్న వేరే వేరే అప్లికేషన్స్ కి పర్సనల్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను వీడియోలో మీకు చెప్తాను. ఈ ఆప్షన్ కనుక మీకు వచ్చినట్టయితే సింపుల్ గా యాప్ లాక్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా టర్న్ ఆన్ అని ఉంది కదా, దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ లాక్ సెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇక్కడ మీకు చూపించడానికి ఒక లాక్ అయితే నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. కన్ఫర్మేషన్ అడుగుతుంది, మళ్ళీ ఒకసారి ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ అని వచ్చింది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మన మొబైల్లో ఈ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ నేను నాట్ నో పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనకు 5 seconds కి సంబంధించిన ఒక టైమర్ వస్తుంది. దీన్ని నాట్ నో పైన మళ్ళీ ప్రెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను నాట్ నో పైన ప్రెస్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మన మొబైల్లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, లేకపోతే పర్సనల్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ బై డిఫాల్ట్ ఇక్కడ లాక్ అయి వచ్చేసాయి అనమాట. సో ఇందులో ఇప్పుడు మనకు నచ్చిందని పెట్టుకోవచ్చు, నచ్చందని తీసేయచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సింపుల్ గా యూజ్ యాప్ లాక్ అని ఉంది కదా, దానిపైన మనం ప్రెస్ చేసినట్టయితే మీరు ప్యాటర్న్ లాక్ తో పాటు ఫింగర్ లాక్ కూడా సెట్ చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్యాన్సల్ పైన ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే బై డిఫాల్ట్ ఇక్కడ ఉన్న అప్లికేషన్స్ అన్ని మనకు లాక్ అయి ఉన్నాయి అనమాట. సో ఇందులో నుంచి నాకు అవసరం లేని తీసేస్తాను. నేను దేనికి అయితే లాక్ కావాలి అనుకుంటున్నాను దానికి మాత్రమే ఉంచుకుంటాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి మాత్రమే నేను లాక్ ఉండేలా సెట్ చేసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకి లాక్ సెట్ అయిపోయింది. సింపుల్ ఈ అప్లికేషన్ ఈ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి లాక్ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ప్యాటర్న్ అయితే అడుగుతుంది. ప్యాటర్న్ ఓపెన్ చేస్తేనే ఇప్పుడు మన వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ మొబైల్ ని మీరు ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళకి ప్యాటర్న్ లాక్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వాట్సాప్ ని ఓపెన్ చేయగలుగుతారు. సేమ్ మనం ఇన్స్టాగ్రామ్ కూడా సెట్ చేసుకున్నాం కదా, ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఓపెన్ చేస్తాను. దీన్ని కూడా ఈ విధంగా లాక్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ లాక్ ని మీరు ఇచ్చినట్టయితేనే మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాలా సులభంగా వితౌట్ అప్లికేషన్ మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్స్ తోటి ఈ విధంగా ఏ అప్లికేషన్ కైనా సరే లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ సెట్టింగ్ ఉన్నట్టయితే ఓకే, నా మొబైల్లో సెట్టింగ్ లేదు, ఇప్పుడు నా మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కి నేను లాక్ సెట్ చేసుకోవాలంటే ఎలా అంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ పాస్వర్డ్ 7777 అని ఉంటుంది. మీరు కావాలనుకుంటే తర్వాత దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ నేను 7777 ఈ విధంగా ఇచ్చేసాను. మనకి ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఈ అప్లికేషన్ మీరు ఏ అప్లికేషన్స్ కి అయితే లాక్ సెట్ చేస్తున్నారో అక్కడ పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం ఈ అప్లికేషన్ కి ఒక 2-3 పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. సో ఫటాఫట్ నేను ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తాను. సో పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ షో అవుతుంది. మీరు ఏ అప్లికేషన్ కావాలనుకుంటే అప్లికేషన్ కి లాక్ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ ని సెట్ చేసుకోవచ్చు. ఇంత ముందుకు మనకు 7777 ఉండే కదా, ఇప్పుడు నేను దాన్ని చేంజ్ చేసి 1234 అనేది విధంగా ఇచ్చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ ఇంకా వేరే దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ ఓకే అని ఉంది కదా, ఓకే పైన విధంగా ప్రెస్ చేద్దాం. ఇక్కడ రికవరీ కోసం ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. ఫటాఫట్ ఆ మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన లాక్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ కి అయితే లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ కి లాక్ అయితే సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఆల్రెడీ వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి మనకి లాక్ సెట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం గ్యాలరీకి సెట్ చేసుకుందాం. అదే విధంగా క్రోమ్ కూడా సెట్ చేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ గ్యాలరీ అని ఉంది కదా, గ్యాలరీ పక్కన ఇక్కడ మనకు లాక్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేయగానే కలర్ లోకి వచ్చేస్తుంది. క్రోమ్ పక్కన ప్రెస్ చేయగానే కలర్ లోకి వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆ అప్లికేషన్ లాక్ అయింది అని చెప్పేసి. తర్వాత ఇక్కడ మనం రకరకాలుగా లాక్ షో అయ్యేలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్లయితే మనకు బ్రైట్నెస్ మొత్తం డౌన్ అయిపోతుంది. మనకు ఎవరైతే మన మొబైల్లో అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి యాప్ అనేది షో అవ్వదు అనమాట. తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్
చేసుకున్నట్టయితే మీరు చూడొచ్చు రొటేషన్ లాక్ ప్రివెంట్స్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక రకమైన లాకే. సో అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఈ లాక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ సింబల్ ఉంది వార్నింగ్ సింబల్, దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇటువంటి ఒక పాపప్ మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన వస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెస్ చేసి దాన్నే సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ దీన్ని కూడా అదే లాక్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మన మొబైల్లో వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి బై డిఫాల్ట్ ఉన్న సెట్టింగ్ అయితే వచ్చేసింది. అలాగే క్రోమ్ కి, గ్యాలరీకి అప్లికేషన్ ద్వారా మనం లాక్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా అప్లికేషన్ క్లోజ్ చేసి మనం బ్యాక్ వచ్చేగానే గ్యాలరీని ఓపెన్ చేసినట్టయితే ఆ లాక్ అనేది సెట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి రెడ్మీ మొబైల్లో ఇటువంటి మనం సెట్టింగ్స్ ఏం చేసుకున్నా సరే అడిషనల్ గా కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. రెడ్మీ మొబైల్ వాళ్ళు, పోకో మొబైల్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ ని ఎక్స్ట్రాగా చేసుకోండి. వేరే కంపెనీ మొబైల్స్ వాళ్ళు అయితే మనకు డైరెక్ట్ గా లాక్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఎక్స్ట్రా సెట్టింగ్ ఏంటంటే సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్చ్ బార్ లో యాప్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. యాప్స్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. మేనేజ్ యాప్స్ అని ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మనం లాక్ సెట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ అప్లికేషన్ ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అదర్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మనకు కొన్ని క్రాస్ మార్క్ అయితే ఉంటాయి అనమాట. వీటి పైన ప్రెస్ చేసి వీటికి పర్మిషన్ ఇచ్చేసినట్టయితే ఆ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ నేను అన్ని గ్రీన్ మార్క్ అయితే వచ్చేలా చూసుకున్నాను. ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం. గ్యాలరీని రీసెంట్ ట్యాబ్లో నుంచి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నేను గ్యాలరీని ఓపెన్ చేసినట్టయితే కంపల్సరీగా మనకు లాక్ అనేది షో అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను గ్యాలరీని ఓపెన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు లాక్ అయితే వచ్చేసింది. ఎవరైనా సరే మీ గ్యాలరీని ఓపెన్ చేయాలన్నా సరే, ఇప్పుడు మనం క్రోమ్ సెట్ చేసుకున్నాం కదా, క్రోమ్ ఓపెన్ చేయాలన్నా సరే ఇటువంటి ఒక లాక్ వస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మీ మొబైల్ మీకు ఇచ్చేస్తారు, వాళ్ళు ఎక్కడో చోట ప్రెస్ చేసినా కానీ మనకి ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ లాక్ ని ఇప్పుడు మనం ఓపెన్ చేయాలంటే ఎలా అంటే సింపుల్, మనకి ఇక్కడ ఫోర్స్ క్లోజ్ అని ఉంది కదా, దాని పైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ మీరు ఏ అప్లికేషన్ కి ఏ లాక్ సెట్ చేసుకున్నారో అదైతే మనకి ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇస్తాను, 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చేస్తాను, క్రోమ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మీ మొబైల్లో సెట్టింగ్స్ లో కనుక డైరెక్ట్ ఆప్షన్ ఉన్నట్టయితే డైరెక్ట్ గా లాక్ సెట్ చేసుకోండి. ఒకవేళ డైరెక్ట్ ఆప్షన్ లేకపోతే ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి లాక్ సెట్ చేసుకోండి. సో ఫైనల్ గా చిన్న అప్లికేషన్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.